హలో ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన డ్రాగన్ మూవీ యొక్క గ్లిమ్స్ అయితే వచ్చింది భయ్య. మీరు ఇప్పటికే ఈ గ్లిమ్స్ చూసుంటారు కాబట్టి మీకు ఏ విధంగా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి భయ్య. మరి గ్లిమ్స్ గురించి అయితే ఇన్డెప్త్గా మాట్లాడుకోవాలి. చాలా క్యారెక్టర్లు అనేవి గ్లిమ్స్లో చూపించే ప్రయత్నం అయితే మన ప్రశాంత్ నీల్ చేశాడు భయ్య. అసలు ప్రపంచంలో ఏ ఫిల్మ్ మేకరో కూడా ఒక గ్లిమ్స్ని 4 నిమిషాల పైన రిలీజ్ చేసి ఉండడు భయ్య. ఏంటి ఆ లెంత్ ఏంటి, ఆ క్యారెక్టర్ డిజైన్ ఏంటి, ఆ సినిమాటోగ్రఫీ ఏంటి, ఆ వరల్డ్ బిల్డింగ్ ఏంటి, ఓవరాల్గా హాలీవుడ్ రేంజ్ మూవీ అని మనమైతే చెప్పవచ్చు భయ్య. మరి చాలా క్యారెక్టర్లు ఈ మూవీలో ఉన్నాయి. మరి ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం భయ్య. చాలా స్టఫ్ ఉంటుంది వీడియోలో, అస్సలు మిస్ అవ్వద్దు, ఆఖరి వరకు చూడండి. దానికంటే ముందు ఈరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే. మన ఛానల్ తరపున, మన సబ్స్క్రైబర్స్ తరపున యంగ్ టైగర్ ఎన్టీఆర్కి హ్యాపీ బర్త్డే. మరి ఈ గ్లిమ్స్ని డీకోడ్ చేసి బ్రేక్ డౌన్ చేద్దాం. ఈ సినిమా కథ కేవలం ఒక ప్రాంతానికో లేదా ఒక దేశానికో పరిమితం కాలేదు. ఇది గ్లోబల్ డ్రగ్ మాఫియా చుట్టూ తిరిగే ఒక భయంకరమైన, ఒక రక్తపాతమైన హర్రర్ ఫ్యాంటసీ సినిమా అన్నమాట. మరి వాయిస్ ఓవర్ ద్వారా కథా నేపథ్యాన్ని బలంగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు భయ్య. ఆ వాయిస్ ఓవర్ ఇస్తుంటే, ఒక్కొక్క క్యారెక్టర్ని రివీల్ చేస్తుంటే అసలు గ్లిమ్స్లోనే ట్రైలర్ రేంజ్లో ఏ విధంగా చూపించే ప్రశాంత్ నీల్ భయ్య అనే విధంగా అనిపించింది భయ్య. ఈ డ్రాగన్ యొక్క స్టోరీ అయితే బ్రిటిష్ టైంలో స్టార్ట్ అయింది భయ్య. మీ అందరికీ తెలుసు, బ్రిటిష్ వారు భారతదేశానికి కాటన్ అండ్ స్టీల్ మరియు సుగంధ ద్రవ్యాల కోసం, వ్యాపారం కోసం వచ్చారని చరిత్ర అయితే చెబుతుంది. కానీ వారు 250 ఏళ్ల క్రితమే ఇక్కడ తిష్ట వేయటానికి అసలైన కారణం ఆ సుగంధ ద్రవ్యాలు కాదు, ఒక మొక్క, అదే ఓపియం పాపీ. ఇది నల్లమందు అనమాట. ప్రపంచంలోనే అత్యంత మత్తునిచ్చే హెరాయిన్ మొక్క ఇది. మరి ప్రపంచంలో ఈ ఓపియం అత్యధికంగా పండే ప్రాంతాలంటే 2, ఒకటి ఆఫ్ఘనిస్తాన్ మరియు గోల్డ్ ట్రయాంగిల్. మరి ఆ రోజుల్లో 90% ఓపియం వ్యాపారాన్ని బ్రిటిష్ వారే కంట్రోల్ చేసేవారు. 1947 ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచంలోని అత్యంత లాభదాయకమైన ఈ వ్యాపారాన్ని బ్రిటిష్ వారు వదిలేసి వెళ్ళిపోయారు. మరి ఆ తర్వాత ఈ వ్యాపారం 2గా చీలిపోయింది. ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్, 2 గోల్డ్ అండ్ ట్రేడింగ్. మరి ఈ 2 వర్గాల మధ్య ఆధిపత్యం కోసం మొదలైన యుద్ధమే ఓపియం వార్స్. అప్పుడే పుట్టుకొచ్చారు ఈ ప్రపంచాన్ని శాసించే క్రూరమైన విలన్స్. మరి ఈ విలన్స్ సామ్రాజ్యాన్ని అంతం చేయడానికి నార్కోటిక్స్ బ్యూరో రంగం బరిలోకి దిగింది. మృగం లాంటి ఒక హీరోని, ఒక డ్రాగన్ని బరిలోకి దించింది. మరి ఈ గ్లిమ్స్లో ఆప్షన్ ట్రేడింగ్ కంపెనీకి సంబంధించిన విలన్ని బైబిల్లోని ఒక అధ్యాయంలా రివీల్ చేశారు భయ్య. మరి ఆ ఎలివేషన్ చూస్తుంటే, హీరోయిన్ ఆ ఎలివేషన్స్ ఇస్తుంటే, ఆ స్టోరీ చెబుతుంటే గూస్ బంప్స్ అన్నమాట. ఫస్ట్ ది విలన్, డే 1 దాదా సర్కార్, ఆప్షన్ ట్రేడింగ్ కంపెనీకి బాస్. ఈ చీకటి సామ్రాజ్యానికి పునాది వేసిన వ్యక్తి ఇతనే అని తెలుస్తుంది. 1967లో ఇతని సామ్రాజ్యం ఉండేదన్నమాట. డే 2 ఆకాశం నీరు, సుజాయ్ సర్కార్ సెకండ్ ఇన్ కమాండ్ అన్నమాట. దాదా సర్కార్ తర్వాత మాఫియాను నడిపించే యువనాయకుడు. డే 3 భూమి వృక్షాలు, బాబీ సర్కార్ మంత్రి సలహాదారుడు అన్నమాట. చాలా స్టైలిష్గా, క్రూరంగా కనిపిస్తున్నాడు. డే 4 సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు. ఇతను రావ్, అకౌంటెంట్ అన్నమాట. ఈ డ్రగ్ మాఫియా తాలూకు వేల కోట్లు, లక్షల కోట్లు లెక్కలు చూసుకునేది ఇతనే. డే 5 సముద్ర జీవులు, పక్షులు, విక్టర్ మెన్స్కోఫ్ రష్యా డిస్ట్రిబ్యూటర్. ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ సప్లై చేసే నెట్వర్క్ ఇతని చేతిలోనే ఉంటుందన్నమాట. ఇక డే 6 జంతువులు, మనుషులు, బైల్ బెర్సీ, ఆఫ్రికా మరియు యూరోప్ డిస్ట్రిబ్యూషన్. ది ట్రైనర్, ఈయన మాఫియా కోసం పనిచేసే ఒక ప్రైవేట్ ఆర్మీకి శిక్షణ ఇచ్చే వ్యక్తి అనమాట. ముఖాలకు మాస్కులు వేసుకున్న 91 మంది అత్యంత క్రూరమైన అంతకులు ఇతని ఆధీనంలోనే ఉంటారు. ఇక ది డెవిల్, లూగర్. మరి ఇంతమంది విలన్లకి ఒకే ఒక మొగుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సృష్టికర్త 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. కానీ ఆ 7వ రోజే ఒక రాక్షసుడు పుట్టాడు. అతనే లూగర్. శవాల గుట్టల మధ్య హ్యాపీ బర్త్డే లూగర్ అని రాసి ఉంది. మరి ఎన్టీఆర్ యొక్క క్రూరత్వాన్ని ఆ యొక్క లొకేషన్ అయితే చూస్తుంది. మరి లూగర్ యొక్క డైలాగ్ వింటే గూస్ బంప్స్ భయ్య. అదేమిటంటే, దేవుడు నాకు ఒక గొప్ప వరం ఇచ్చాడు, ట్రిగర్ నొక్కగానే మర్చిపోవడం. అంటే ఎదురుగా ఉన్నది ఎంతటి వారైనా, ఎంతటి శత్రువులైనా మనోడు చంపేస్తాడనమాట. ఇక సిస్టమ్ విషయానికి వద్దాం. మరి ఎంత మాఫియా నడుస్తుంటే సిస్టమ్ ఆ మాఫియాని అడ్డుకోవాలనుకుంటారు కదా.
మరి ఈ సిస్టమ్కి హెడ్ అంటే రఘువీర్ రాథోడ్ అనమాట, అనిల్ కపూర్. మరి ఈ డ్రగ్ మాఫియాను అంతం చేయడానికి మాస్టర్ ప్లాన్ వేసింది ఇతనే. పవర్ఫుల్ డైలాగ్ ఒకటి ఇక్కడ పడ్డది భయో. అదేమిటంటే విలన్ల క్రూరత్వం ఎక్కువైనప్పుడు కథలోకి ఒక హీరోని దించాలి. మరి ఈసారి ఆ క్యారెక్టర్ నీదే సార్ అని అనిల్ కపూర్కి ఒక అతను చెప్తాడు. మరి అప్పుడు మన ఎన్టీఆర్ని చూపిస్తాడనమాట. అంటే విలన్లు ఎంత బలంగా ఉన్నా ఆ విలన్లకి మించిన విలన్ దించితే ఆ విలన్లు ఆటోమేటిక్గా షెడ్డికి వెళ్ళిపోతారు. అదనమాట మ్యాటర్. ఆ షెడ్డికి పంపించేదే ది మాన్స్టర్ డ్రాగన్ లోగర్ జూనియర్ ఎన్టీఆర్ అనమాట. మరి విలన్లందరినీ పరిచయం చేసిన తర్వాత వీళ్ళందరికీ ఒకే ఒక్క సమాధానం మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ లోగర్ ఈ డ్రాగన్ అనే విధంగా మన ఎన్టీఆర్ని రిలీజ్ చేశారు భయ్య, చూపించారు. అదిరిపోయిందనమాట. మరి ఎన్టీఆర్ లుక్ చూస్తే నిజంగా చాలా అద్భుతంగా ఉంది భయ్య. నల్లటి బనీర్, రఫ్ అండ్ రగ్గడ్ గెడ్డం, కళ్ళద్దాలు, చేతులు ఆయుధంతో రక్తంతో తడిచిపోయిన ఎన్టీఆర్ లుక్ మాత్రం ఫ్యాన్స్కి గూస్బంప్స్ తెప్పిస్తుంది. మరి ఇందులో ఎన్టీఆర్ రూత్లెస్ ఒక ప్రధాన హంతకుడిగా అనిపిస్తున్నాడు. నాకు తెలిసి ఎన్టీఆర్ అండర్ కవర్ ఏజెంట్ అయ్యి ఉంటుంది భయ్య. హీరో అక్కడే ఒక డైలాగ్ చెప్పాడు, నిద్రపోయేటప్పుడు నా కళ్ళల్లోకి నేను చంపిన ముఖాలు రావు, మిగిలిన ఉన్న శత్రువుల ముఖాలే కనబడతాయి, పొరపాటున నువ్వు మాత్రం నా కళ్ళలోకి కనబడద్దు. ఈ డైలాగ్ మాత్రం ఇప్పటివరకు ఏ సినిమాలో వినలేదు భయ్య. ఈ ఒక్క డైలాగ్తో హీరో యొక్క క్యారెక్టరైజేషన్ని ఎంత స్టైలిష్గా డిజైన్ చేశాడో మన ప్రశాంత్ నీలు మనమైతే అర్థం చేసుకోవచ్చు. మరి ఈ గ్లిమ్స్ అంతా కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేది మన హీరోయిన్ రుక్మిణి వసంత్. మరి ఆమె చేతిలో ఆ వాయిస్ ఓవర్ ఇచ్చే సమయానికి ఒక పిల్లోడు అయితే ఉన్నాడు. మరి ఆ పిల్లోడు ఎన్టీఆర్ కొడుకై ఉండొచ్చు. మరి ఏదో పెద్ద కథే జరిగింది. మరి అయిపోయిన కథని ఏమి చెబుతుందా, ప్రజెంట్ కథని చెబుతుందా ఏంటి అనేది మనకు తెలియాలంటే వచ్చే సంవత్సరం వరకు ఆగాల్సిందే. మరి గ్లిమ్స్ పైన అంచనాలు ఏ విధంగా ఉన్నాయంటే భయ్య, ఇది పక్క ప్రశాంత్ నీల్ యొక్క మార్కు వరల్డ్ క్రియేషన్గా మనం అయితే చెప్పవచ్చు. కేజీఎఫ్లో బంగారు గన్లు, సలార్లో కాన్సార్ సామ్రాజ్యం, ఈ విధంగా ప్రశాంత్ నీల్ సృష్టించాడు. మరి ఇప్పుడు డ్రాగన్లో ఒఫియం వార్స్, నల్లమందు దంద, ఈ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు భయ్య. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ఎక్కువ రక్తపాతం ఉంటేనే ఆడియన్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఈ నల్ల మందుకు సంబంధించిన రక్తపాతం అంతా కూడా ఇండియాలో జరగదు. ఆఫ్రికా, రష్యా, ఆఫ్ఘనిస్తాన్, ఈ విధంగా ఇంటర్నేషనల్ రేంజ్లో ఈ కథ అయితే జరగబోతుందన్నమాట. మరి ఈ విధంగా ఈ కథ యొక్క రస్టిక్ బ్యాక్డ్రాప్ అయితే అదిరిపోయింది భయ్య. రవి బస్సూరు కూడా మ్యూజిక్ బాగానే ఇచ్చాడు. కాకపోతే గుర్తుంచుకునే మ్యూజిక్ అయితే ఇంకా నాకైతే గ్లిమ్స్లో కనబడలేదు. హీరో వచ్చినప్పుడు ఒక డిఫరెంట్ ఎలివేషన్స్తో సలార్ టైప్ మ్యూజిక్, కేజీఎఫ్ టైప్ మ్యూజిక్ అయితే రవి బస్సూరు ఇవ్వలేదని నాకైతే అనిపిస్తుంది. మరి ఈ గ్లిమ్స్లో ఐటమ్ సాంగ్ కూడా ఒక చోట చూపించే ప్రయత్నం అయితే చేశాడు. మరి ఓవరాల్గా గ్లిమ్స్ అయితే మాత్రం బాగుంది భయ్య. ఫైనల్గా హ్యాపీ బర్త్డే టు ఎన్టీఆర్. మీకు ఏ విధంగా గ్లిమ్స్ అనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.